పేరున వందనం. మీ అందరికీ పేరు పేరున వందనం. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు చెప్పిన విషయాలు నేను చెప్పలేను. అది డాక్టర్గా అనేక సంవత్సరాల ప్రజాసేవలో అనేక సంవత్సరాలు పొందినటువంటి అనుభవంతో వారు మాట్లాడారు. అంతకంటే గట్టిగా ఒక వైద్యుని కోణం నుంచి ఆర్ఎంపీ పిఎంపీ ఆవశ్యకతను ఎత్తి చూపటం సాధ్యం కాదు. వారిని విషయంలో మీరందరూ కూడా గట్టిగా అభినందించవలసిందే. మనం చెప్పవలసిన విషయాలు మనకంటే బలంగా వారు చెప్పారు. ఇది వాళ్ళకి అవసరం. ఏ యుద్ధానికైనా రెండు పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం ఏంటంటే భావరంగంలో మనం మొట్టమొదట గెలవాలి, ఆలోచన రంగంలో మొట్టమొదట గెలవాలి. ఆ ఆలోచన రంగంలో గెలవగలిగినప్పుడు రాజకీయంగా కూడా గెలవటం సాధ్యమవుతుంది. ఆ ఆలోచన రంగంలో గెలవటానికి కావలసిన సామగ్రిని వారు అందించారు. వారు అన్నది ఏంటంటే వైద్యుడు లేని చోట వైద్యం అందించగల వ్యక్తి ఒకరు ఉండాలి. ఆ వ్యక్తులు మీరు మీతో కూడా ఆగకూడదు. మీకంటే ఇంకా సాధారణ ప్రజలకు కూడా ఈ వైద్యం చేరాలి, ఆ నాలెడ్జ్ చేరాలి, ప్రాథమిక వైద్యం అక్కడికక్కడ అందించగల శక్తి రావాలి. అప్పుడు మాత్రమే మనం ప్రాణాలను కాపాడగలుగుతాం. అందుకని వైద్యారోగ్య వ్యవస్థలో మీరంతా ఒక భాగము అనే మాట వారు చెప్పారు. అట్లాంటి వైద్యాన్ని అందించడానికి పుస్తకాలు రాశారు, ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో భాగంగానే ఇవాళ వారు మన దగ్గరికి వచ్చింది. ఆ ఆలోచనలను మనం ప్రాతిపదికగా చేసుకోవాలి. మనం కేవలం మా బతుకు జరిగి దెబ్బ ఉంటుంది, నాకు ఇవ్వండి సర్టిఫికేట్ అంటే ఇవ్వరు. నా వల్ల సమాజానికి లాభం జరుగుతుంది అంటేనే అప్పుడు ప్రభుత్వం ఉంటుంది. ఆ మాట వారు చెప్తున్నారు. మనం సమాజం నుంచి వేరు చేసుకొని మన గురించి ఆలోచిస్తాం. అది తప్పు. సమాజంలో అంతర్భాగంగా మనల్ని మనం చూసుకోగలిగినప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. ఆ అంతర్భాగంగా ఊహించుకోండి. ప్రజల ఆరోగ్యాన్ని అందించకండి, మీ పాత్రను నిర్ణయించండి. ఆ నిర్ణయించి చెప్పినప్పుడు మీ వాదనకు ఒక బలం చేకూరుతుంది అనేది వారు చెప్తున్న మాట. ఎప్పుడైతే ఈ ఆలోచన బలంగా ప్రజల్లోకి పోతుందో మీకు ప్రజల్లో మద్దతు దొరుకుతుంది. ఆ మద్దతుని నిలబెట్టుకున్నప్పుడే ప్రభుత్వం మీ మాట వింటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా మనం గిరిగీసుకొని నాకు మీకు ఓటేస్తుందో నాకు చేస్తానా చేయవా అంటే చెయ్యరు. ప్రజల ద్వారా మాత్రమే వాళ్ళకి సందేశం పోతుంది. నా ఓట్లు ఉంటున్నాయా పోతున్నాయా అనేది సాధారణంగా చాలా మంది నాయకులు ఆలోచిస్తూ ఉంటారు. ఆ కోణం అనేది చాలా కీలకం. మీరు చెప్తున్న మాట ప్రజలకు లాభం చేస్తుంది అనుకున్నప్పుడు ప్రభుత్వం వింటది, తప్పకుండా ఆలోచిస్తుంది. ఆ దృష్టికోణం నుంచి మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. రెండవది, రాజకీయ పరంగా మనం సాధించుకోవటానికి ఆ మద్దతు కూడగట్టిన తర్వాత ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టుగా దాన్ని సాధించుకోవటానికి మనం ఒక వ్యూహం వేసుకోవాలి, వ్యూహాత్మకంగా నడుచుకోవాలి. అది రెండవ పని. ఈ రెండు పనులు కూడా మనం జాగ్రత్తగా చేయాలి. చేయటమే మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఇవాళ మొదటి పనిని సీరియస్ గా చెయ్యాలి. కరపత్రాల ద్వారా ఊరూరికి ప్రచారం చెయ్యాలి, పాటల ద్వారా ఊరూరికి ప్రచారం చెయ్యాలి. ఆ ప్రచారం చేయటం ద్వారా మీ గెలుపు సాధ్యమవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి అంశం. అందుకని ఆ కోణం నుంచి మనం కదిలిన తర్వాత అప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా మనం గెలుపు అనేది సులభ సాధ్యమవుతుంది. స్పష్టంగా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించటం అవసరం. మనకున్న శక్తిని చాలా జాగ్రత్తగా ఉడుపుగా వాడుకోవాలి. ఏకాఏకిన కుమ్మరిస్తే లాభం లేదు. దాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు ముందుకు పోయాలి. ప్రతి అడుగు మన బలం పెరగాలి. ఆ పెరిగే విధంగా మనం నడుచుకోకపోతే మనకు నష్టం జరుగుతుంది. ఇది మనం అందరం కూడా ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. నిజంగా కూడా ఇదేం కష్టమైన విషయమేం కాదు. కాకపోతే ఏంటంటే చాలా బలమైన శక్తులు అడ్డం పడుతూ ఉంటాయి. ఎందుకు ఉండాలని వీళ్ళు అనుకుంటారు. నిజంగా కూడా ఇవాళ స్థూలంగా సమాజ కోణం నుంచి ఆలోచించినప్పుడు మీలాంటి వాళ్ళ అవసరం ఏంటి డాక్టర్ గారు చెప్పారు. నేను దాని జోలికి పోకుండా మీరు అందించేటువంటి వైద్యం మీకు తెలిసిన జ్ఞానానికి పరిమితమై ఉండాలి అనేది ఇవాళ ప్రధానంగా అందరం కూడా నొక్కి చెప్తా ఉన్నాం.
ఆ మేరకు ఒక నియంత్రణ ఉండాలన్నా మీకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి మిమ్మల్ని నియంత్రించడానికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్ప మరొక మార్గం లేదు. ఆ మార్గం గురించి ఆలోచించకుండా ఇవాళ మీ మీద విరుచుకపోయి మీ క్లినిక్లు బంద్ చేయిద్దామని ప్రయత్నం చేస్తే అది అయ్యే పని కానే కాదు. ఇది మనం అలా అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మాకు కన్నాగరం గారు చెప్పేది, వెనకడికి ఎవరో అమెరికాలో నల్లుల యంత్రం అని ప్రకటించిందట. అమెరికాలో నల్లులంటే మామూలు సమస్య కాదు. మనకు దోమలు ఎంత తీవ్రంగా ఉంటాయో అంతకంటే తీవ్రంగా అలా నల్లుల సమస్య ఉంటుంది. ఒక్కొక్కసారి దాని బారి నుంచి కాపాడుకోవడానికి మార్గం లేక ఇంటికి నిప్పు పెడతారు. మనం చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంటికి నిప్పు పెడతారు, తగలబెట్టేస్తారు కూడా ఇల్లుని. అంత తీవ్రంగా ఉంటుంది. అంత తీవ్రంగా ఉన్న సమస్యకు $1 పంపిస్తే పరిష్కారం చూపిస్తామని అనేసరికి అందరూ పోటాపోటీగా $1 పంపించేసిండు, అడ్రస్లు ఇచ్చిండు. అందరికీ చిన్న చిన్న డబ్బాలు ఇంటికి వచ్చినాయి. ఒక బల్లపరుపుగా ఉండే చిన్న రాయి, దాన్ని మీద నల్లుని పెట్టి గుండెకి మరో రాయితో కొడితే చనిపోతుంది అని చెప్పి వాడు 2 రాళ్ళు పంపిస్తాడు. ఆ 2 రాళ్ళు పంపిస్తే అవి కాలేదు. అది ఆయన $1,00,00,000 వచ్చినాయి కానీ సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఇవాళ ప్రయత్నం కూడా మిమ్మల్ని లేకుండా చేయాలనే ప్రయత్నం కూడా ఆ నల్లుల యంత్రం లాగానే ఉంది తప్ప మరొకటి కాదు. ఇది అయ్యేది కాదు. ఒక అవసరం ఉంది కాబట్టి మీరు వచ్చిండ్రు. సమాజ అవసరం లేకుండా మీరు ఉండరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట ఆ అవసరం మనల్ని సృష్టించింది. ఆ సృష్టించిన అవసరాన్ని పరిపూర్తి చేసినంత కాలము మనం ఉంటాము, లేనంత కాలము లేకపోతే మనకు కూడా ముప్పు వాటిల్ని తీయలేదు. మనం గ్రహించాలి. దానికి మించిన ఒక పాత్రను మనం సృష్టించలేదు. మెడికల్ వ్యవస్థ సృష్టించి మన మీద పెట్టింది. ఆ మెడికల్ వ్యవస్థ తనంతాను సరిగ్గా నిర్వహించుకోగలిగితే, మనల్ని సరిగ్గా నిర్వహించగలిగితే, నియంత్రించగలిగితే ఈ సమస్యలకు పరిష్కారం అవుతుంది. దానికి గవర్నమెంట్ ఆలోచించిన విధంగా ఒక చిన్న కోర్సు మీకు నడిపి సర్టిఫికేట్ ఇచ్చి మీ వైద్యం మీరు చేసుకోవటానికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించటమే ఏకైక మార్గము అని ఇవాళ మనం బలంగా చెప్పాలి. అదృష్టంతో గవర్నమెంట్ కూడా ఈ విషయంతో అంగీకరిస్తున్నారు. ఏ కారణం ఏదైనా దాన్ని అంగీకరించడం మనకు అనుకూలమైనటువంటి అంశం. దాన్ని సాధించుకోవటానికి ఇవాళ ఒడుపుగా మన శక్తిని మనం ప్రయోగించాలి. ఆ ప్రయోగించాల్సినటువంటి అవసరము ఇవాళ బాధ్యత మన మీద ఉంది. దాన్ని మీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. మొట్టమొదటిది ఏంటంటే, ఏ పోరాటంలోనైనా 3వది అవసరము శక్తి. మనం బలంగా ఉంటే, ఐక్యంగా ఉంటేనే ఆ శక్తి వస్తుంది. పైసలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా సంఘాలు పెట్టుకోరు. వాళ్ళు పైసలు పోసి న్యాయాన్ని కొనుక్కుంటారు. కానీ పైసలు లేనటువంటి వాళ్ళము, బలము లేనటువంటి వాళ్ళము మనం గెలవాలి అంటే ఐక్యత మాత్రమే మనల్ని గెలిపిస్తుంది. ఇంకొక మార్గం లేదు. కానీ రకరకాల కారణాల చేత మిమ్మల్ని చీల్చే ప్రయత్నం జరుగుతుంది. తమ రాజకీయ అవసరం వాళ్ళకు ప్రధానమై ఈ అవసరమే అప్రధానమైపోయినప్పుడు అట్లా చీలికలు జరుగుతూ ఉంటాయి. కానీ మన అవసరం ప్రధానమా, వాళ్ళ అవసరం, రాజకీయ అవసరాలు ప్రధానమా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం చాలా కీలకం. మన అవసరం మనకు ప్రధానం. మనం బతకటం ప్రధానం. మన వల్ల సమాజానికి మేలు జరగటమే ఇవాళ ప్రధానమని మనం అనుకుంటే మన మధ్యన ఐక్యత పుట్టుకొస్తుంది. నేను నా అవసరము, నా ప్రయోజనము అని ఆలోచించినప్పుడు మాత్రమే సమస్యలు పుట్టుకొస్తాయి. మీరందరూ కూడా ఐక్యతను కాపాడుకోగలిగితే తప్పకుండా మీ విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ఆ ఐక్యతను మీరు కాపాడుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇచ్చిపోతే నష్టపోతాం, ఇడిపోతే నష్టపోతాం, పడిపోతాం. ఐక్యంగా ఉంటే మాత్రం స్పష్టంగా గెలుస్తామనేది మనం గ్రహించాలి. దాన్ని, ఆ బలాన్ని మనం కాపాడుకోవాలని మొట్టమొదటి అందరినీ కోరుకున్నా. రెండవది ఏంటంటే, ఎట్లా నడవాలనేది వ్యూహాత్మకంగా ఎత్తుగడలను మనం తయారు చేసుకోవాలి. అనేక రూపాల్లో మన బల ప్రదర్శన మనం చేయవచ్చు. హైదరాబాద్ లో మీటింగ్ అంటున్నారు, అద్భుతమైనటువంటి మార్గం. మనము పెద్ద ఎత్తున మన బల ప్రదర్శన చేయడానికి మనం హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నామనేది ఐక్యంగా నిలబెడితే అందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఒక ఉపయోగకరమైనటువంటి పద్ధతి అది. అందరం కూడా ఆ పద్ధతుల్లో సాగుదాం. మేము ఏం చేయగలమంటే
తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాం. ఇదివరకే మాట్లాడి ఉంటే మున్నాం కూడా ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉన్నప్పుడు మరి మనం కూడా దాన్ని పోగొట్టుకోకుండా ఉన్న గుడ్విల్ అంటాం కదా, సంపాదించుకున్న గుడ్విల్ని పోగొట్టుకోకుండా దాని నుంచి నిర్ణయాన్ని సాధించుకునే ప్రయత్నము ఇవాళ మనం అందరం కూడా చేయవలసిన అవసరం ఉంది. దానికోసం తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ ఆ పని మీదనే ఇవాళ ఇక్కడి దాకా వచ్చినాం. నేను ఉన్నాను, మాట డప్పులేమో మర్చిపోయి లేము. తప్పనిసరిగా మీకు ఇచ్చిన మాట ప్రకారము ఈ సర్టిఫికెట్లు సాధించే దాకా మేము కూడా వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఆ విషయంలో నా కృషి ఉంటుందని, తప్పనిసరిగా మీరు చేసే ప్రయత్నం వెనకాల మేము కూడా ఉన్నదని మీ అందరికీ స్పష్టం చేస్తూ మరి మంచి వాతావరణంలో సభ జరిగింది. హైదరాబాద్ కూడా ఇట్లనే జరగాలి, హైదరాబాద్ లో కూడా ఇట్లనే జరగాలి. మనకు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు వస్తారు, వారు కూడా మంచి సందేశం మీకే కాదు, ఆ సందేశం వారు మీకు ఒక్కరికే ఇస్తలేరు, తెలంగాణ సమాజానికి సందేశం ఇస్తున్నారు, గవర్నమెంట్ కు సందేశం ఇస్తున్నారు. వైద్యం తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు. వైద్యం ఎట్లుండాలి, వైద్య వ్యవస్థ ఎట్లుండాలనే మాట వారు చెప్పకనే మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత కీలకమైనటువంటి వనరులు ఉన్నప్పుడు ఆ వనరులన్నింటినీ మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగుదాం. నిరాశ పడిపోకండి, నిరుత్సాహపడిపోకండి, అట్లాగని ఎదురు చూసుకుంటా కూడా ఉండకండి. మీ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూ ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. అది పెద్ద కష్టమైన పని కాదనే విశ్వాసంతో నన్ను ఈ సభకు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. ఈ యొక్క ప్రోగ్రామ్ కి సహకరించినందుకు నా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన